నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముఖ్యంగా విజయవాడ ధర్నా చౌక్లో కొంతమంది వారి ఆందోళన తెలియజేయడానికి వచ్చారు. ఒకసారి ఆ విజువల్స్ ఏంటో చూద్దాం. చూసారుగా పరిస్థితి ఏ స్థాయిలో ఉంది. మండు టెండలో వారి బాధను దాదాపుగా 80% మహిళలే కనబడుతున్నారు. దీనంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటి? వారి జీతాల కోసం, వారి సమస్యలను పరిష్కరించండి మహాప్రభు అని ఒక వేలో చెప్పడం కోసం వారి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చినటువంటి పరిస్థితి. వారంతా పారామెడికల్ సిబ్బంది, అందులో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన ముఖ్యమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి వారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా విద్య వైద్య అనేది ఎంతో కీలకమైనటువంటి విభాగాలు. మరి అలాంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు మా జీతాలు చెల్లించండి అయ్యా, మా సమస్యలు తీర్చండి అయ్యా, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అయ్యా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకునేందుకు వారు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంత ఎండలో మహిళలు ఎంతో దూరం నుంచి వచ్చి అలా ఆందోళన చేస్తున్నారు. దీనందరికీ బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వాలే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అలాగే చేసింది. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కూటమి ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని ఏ స్థాయిలో నిలబెట్టుకున్నారు అంటే వీరి స్థాయిలో మాత్రం 0 అని చెప్పాలి. దాదాపుగా 4 నెలలు అవుతుంది జీతాలు అందుకుని. వారు ఎలా బ్రతకాలి, వారి కుటుంబాలని ఎలా పోషించుకోవాలి, మెయిన్ రీజన్తో రోడ్డెక్కారు. కనీసం వారు ఎండనక వాననక రాత్రనక పగలనక పనిచేస్తుంటే ఒక సేవా దృక్పథంతో కనీసం వారిని పట్టించుకున్నటువంటి నాదుడే కరువయ్యాడు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ వారి సమస్యలపై ఎప్పుడు కూడా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది కూడా. వారు ఏ పాపం చేశారు? ఎందుకు వారికి ఈ శాపం? కనీసం వారి జీతాలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిధి పోర్టల్ అంటారు, టెక్నికల్ ఇష్యూ అంటారు. ఈ ప్రభుత్వానికి పట్టదా? ఈ రోజున ప్రాంతాల్లో కానీ తాండాల్లో కానీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి కారణం వీళ్ళే. ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వీరే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా, అక్కడ స్థానికంగా హాస్పిటల్స్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తారు. కానీ వారి జీవితాలు మాత్రం బాగుపడట్ల. వారికి సెలవులు ఉండవు, సరైనటువంటి సౌకర్యాలు ఉండవు, అయినా సరే పనిచేయాలి. అధికారుల వేధింపులు అవన్నీ భరించాలి, సహించాలి. కానీ వారి వైపు చూసేటువంటి పరిస్థితి మాత్రం రాదు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి వేళ వారు ఏ స్థాయిలో పనిచేశారు? వారిని అప్పుడు దేవతలు అన్నారు, ఇప్పుడు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులే లేవు. దీనికి సంబంధించి మేము కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులతో పారామెడికల్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం పెట్టాం. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆ రోజు తెలిసింది వీరి బాధలు. అప్పటి నుంచి మేము కంటిన్యూగా లైవ్లు, ప్రత్యేకమైనటువంటి న్యూస్ వీడియోలు ఎనాలిసిస్ ద్వారా ఈ సమాజానికి ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాం. కనీసం వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. చూడండి వారు రోడ్డు మీద ఎండలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వస్తుంది, స్పందిస్తుంది అనేది. వారు అలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకొచ్చారు మీరు? కనీసం వారికి కనీస సౌకర్యాలు కానీ, వారి జీతాలు 4 నెలలు వారు ఎలా తినాలి, ఎలా ఉద్యోగాలకు రావాలి, కుటుంబాలని ఎలా పోషించుకోవాలి, ఇవన్నీ కూడా మరిచి కనీసం కూటమిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. దీనికి సంబంధించి విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వేలాది మంది వచ్చారు. అప్పుడు కూడా అలాగే వచ్చారు. నెంబర్ 1 మీడియా సంస్థల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశానికి. దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, నెంబర్ 1 మీడియా సంస్థల చైర్మన్, అక్కడ వెళ్ళారు. నిజంగా వర్ణనాతీతం. వారు బిక్కుబిక్కుమంటూ రాత్రులు డ్యూటీలు చేస్తారు. కనీసం ఏ ఒక్కరూ కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉండదు. తాగుబోతుల మధ్య రకరకాల ఇష్యూస్ మధ్య వారు పనిచేయాల్సి ఉంటుంది. కనీసం వారికి ఒక సెలవు అనేది ఉండదు. అధికారులు వేధింపులు. కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నారు కాబట్టి వారికి ఒక విధానం, పర్మనెంట్ ఉద్యోగులకు ఒక విధానం. అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్న చందంగా. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వారి సమస్యలపై ఫోకస్ పెట్టండి. మేము కూడా కోరుకునేది అదే. వారిలా ఇంకెన్నాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన, అసంతృప్తి, వ్యతిరేకతతో ఉండాలి. కూటమి అధికారంలోకి వచ్చింది, మన సమస్యలన్నీ తీరతాయి అనుకున్నారు. ఏది? ఎక్కడా లేదు. కూటమి మంచి చేస్తే ఈ రోజున అంతమంది వేలాది మంది రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటి వరకు వారు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేయలే. ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఒకసారి గ్రహించండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి. మీకు పెద్ద సమస్యే కాదది. 1 నెల జీతం రాకపోతేనే అల్లాడిపోతున్నటువంటి తరుణంలో మరి వీరికి 4 నెలలైంది. అదే మరి పర్మనెంట్ ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారికి అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే
ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. వారి ఆవేదన వినండి మీరే. కోవిడ్ పాండమిక్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పేషెంట్కి అతి దగ్గరగా సేవ చేసిన ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే స్టాఫ్ని రోడ్డు మీదకి తీసుకురావడం చాలా బాధాకరమని తెలియజేస్తూ ఉన్నాము. మాకు జీతాలు ఏమైనా రోడ్ల మీదకి వచ్చారంటే మా బతుకు ఒకసారి చూడండి. మిగతా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్కి వేలాది మందిగా తరలి వచ్చారంటే అది మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇప్పటిది కాదండి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి నూతన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఒక డాక్టర్స్ తప్పించి మిగతా ఏ విభాగంలో కూడా ఒక్క రెగ్యులర్ ఉద్యోగం కూడా తీయలేదండి. మేము ఆల్రెడీ కాంట్రాక్ట్లో 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఆల్రెడీ మేము డిఎంఈ ఏలూరు నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ పోస్టులు అనేది తీయలేదు. ఈ రోజు నుంచి పోరాటము ఇక్కడితోనే ఆరంభమైంది. మా యొక్క డిమాండ్స్ని మీరు కానీ నెరవేర్చకపోతే ఇదే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నాము. మీరు ఎక్కడికి వచ్చినా కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తుంటే నవ్వుతూ సేవ చేయండి ప్రజలకు, రోగులకు అని చెప్తున్నారు. అదేవిధంగా మా యొక్క కడుపు మంటను మేము పెట్టుకునే మాస్కుల వెనకాల దాచుకొని మా చిరునవ్వును మాత్రమే మేము చూపిస్తూ మేము ప్రజలకు సేవ చేసాము. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది కానీ జీతాలు లేవు. విన్నారుగా, అది పరిస్థితి. మరి ఏ రకమైనటువంటి నరక యాతన అనుభవిస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు అర్థమవుతుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.